జీవితం అంటే ఏమిటి? మనం ఎవరం? ఈ శరీరమేనా మనం? లేక ఈ శరీరానికి అతీతమైన శాశ్వత చైతన్యమా? వేల సంవత్సరాలుగా మానవుణ్ణి వెంటాడుతున్న ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాన్ని అందించిన మహాగ్రంథం జగద్గురు ఆది శంకరాచార్యుల ఉపదేశ సాహస్రి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఒక్కో మెట్టు ఎక్కుతూ మన నిజ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో భారతదేశంలో ఒక మహానుభావుడు అవతరించాడు. ఆయన పేరు జగద్గురు ఆది శంకరాచార్యులు. కేవలం 32 జీవితంలోనే ఆయన భారతదేశమంతా పర్యటించి వేదాంత సారాన్ని ప్రపంచానికి అందించారు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలకు అమూల్యమైన భాష్యాలను రచించి అద్వైత వేదాంతాన్ని మళ్లీ ప్రజల హృదయాల్లో వెలిగించారు. ఆది శంకరాచార్యులు రచించిన అనేక గ్రంథాలలో ఉపదేశ సాహస్రికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం చదవడానికి రాసిన గ్రంథం కాదు. ఆత్మజ్ఞానాన్ని కోరుకునే సాధకుడికి గురువు స్వయంగా బోధిస్తున్నట్లుగా రచించబడిన అమూల్యమైన ఉపదేశ గ్రంథం. ఇందులో ప్రతి మాట మనలోని అజ్ఞానాన్ని తొలగించి నిజస్వరూపాన్ని తెలుసుకునే దిశగా నడిపిస్తుంది. కానీ ఒక ప్రశ్న, మనకు ఈ గ్రంథం ఎందుకు అవసరం? మనం ఎవరో తెలియకపోవడం వల్లే జీవితమంతా సుఖం కోసం వెతుకుతూనే ఉంటాం. శరీరాన్నే నేను అని, మనస్సునే నేను అని భావిస్తాం. ఇదే అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని తొలగించి మన నిజ స్వరూపాన్ని తెలియజేయడమే ఉపదేశ సాహస్రి యొక్క పరమ లక్ష్యం. ఒక చిన్న ఉదాహరణను ఆలోచించండి. చీకటిలో నేలపై పడి ఉన్న తాడును చూసి అది పామని భావించి భయపడిన సందర్భాన్ని ఊహించండి. గుండె వేగంగా కొట్టుకుంటుంది, చెమటలు పడతాయి, భయం ఆవరిస్తుంది. కానీ వెలుగు పడగానే అది పాము కాదని, కేవలం తాడు మాత్రమేనని తెలుస్తుంది. భయం వెంటనే మాయమైపోతుంది. పాము ఎప్పుడూ లేదు, అజ్ఞానం మాత్రమే ఉంది. అదే విధంగా మనం కూడా ఈ శరీరమే నేను అని భావిస్తున్నాం. శరీరం మారుతుంది, బాల్యం, యౌవనం, వృద్ధాప్యం వస్తాయి. మనస్సు మారుతుంది, ఆలోచనలు మారుతాయి, భావోద్వేగాలు మారుతాయి. కానీ ఈ మార్పులన్నింటినీ గమనిస్తున్న ఒక సాక్షి మాత్రం ఎప్పుడూ మారడు. ఆ శాశ్వత సాక్షియే నిజమైన నేను. ఆ సత్యాన్ని తెలియజేయడానికి ఉపదేశ సాహస్రి మనలను ఆహ్వానిస్తుంది. ఈ మహాగ్రంథాన్ని కేవలం వినడం కోసం కాదు, జీవితంలో ఆచరించడం కోసం అధ్యయనం చేయాలి. ప్రతి ఎపిసోడ్లో ఒక భావాన్ని లోతుగా అర్థం చేసుకుంటూ ఉపనిషత్తులు మరియు భగవద్గీత బోధలతో దాని సంబంధాన్ని కూడా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక వీడియో సిరీస్ కాదు, మన నిజ స్వరూపాన్ని తెలుసుకునే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఉపదేశ సాహస్రి మహిమను, దాని ఉద్దేశ్యాన్ని తెలుసుకున్నాం. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇక నుంచి గురువు మరియు శిష్యుని మధ్య జరిగే అమూల్యమైన సంభాషణలోకి అడుగుపెడదాం. మొదటి ప్రశ్న, బంధం అంటే ఏమిటి? శంకరాచార్యులు ఇచ్చిన సమాధానం మన జీవితాన్ని చూసే విధానాన్నే మార్చేస్తుంది. ఉపదేశ సాహస్రి ప్రారంభంలో శిష్యుడు గురువును వినయంతో సమీపించి 4 గొప్ప ప్రశ్నలు అడుగుతాడు. భగవన్, బంధం అంటే ఏమిటి? మోక్షం అంటే ఏమిటి? విద్య అంటే ఏమిటి? అవిద్య అంటే ఏమిటి? ఈ 4 ప్రశ్నలలోనే మానవ జీవితానికి సంబంధించిన అత్యంత లోతైన రహస్యం దాగి ఉంది. ఈ ప్రశ్నలకు శంకరాచార్యులు ఇచ్చిన సమాధానమే అద్వైత వేదాంత హృదయం. గురువు సమాధానం ఎంతో సంక్షిప్తంగా ఉన్నప్పటికీ అందులోనే వేదాంతం మొత్తం నిక్షిప్తమై ఉంది. ఆయన ఇలా చెప్పారు, ఆత్మ కాని దానిలో ఆత్మభావాన్ని కలిగించుకోవడమే బంధం. ఈ ఒక్క వాక్యం మన జీవితమంతా ఎందుకు దుఃఖంతో నిండి ఉంటుందో తెలియజేస్తుంది. ఎందుకంటే మనం శరీరాన్ని నేను అని, మనస్సును నేను అని, ఆలోచనలను నేను అని భావిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మనం తరచుగా నా శరీరం, నా మనస్సు, నా ఆలోచన, నా జ్ఞాపకం అని అంటుంటాం. నా అని చెప్పినప్పుడు వాటిని గమనిస్తున్న ఇంకొక నేను ఉండాలి కదా. నా ఇల్లు అంటే ఇల్లు మనం కాదు. నా కారు అంటే కారు మనం కాదు. అదే విధంగా నా శరీరం అని చెప్పినప్పుడు శరీరం కూడా నిజమైన నేను కాదు. ఈ సూక్ష్మమైన సత్యాన్ని గ్రహించడమే ఆత్మవిచారణకు మొదటి అడుగు. శరీరం పుడుతుంది, పెరుగుతుంది, వృద్ధాప్యానికి చేరుతుంది, చివరకు నశిస్తుంది. మనస్సు ప్రతి క్షణం మారుతూనే ఉంటుంది. ఒక క్షణం ఆనందం, మరో క్షణం దుఃఖం, ఇంకో క్షణం కోపం. కానీ ఈ మార్పులన్నింటినీ గమనిస్తున్న సాక్షి ఎప్పుడూ మారడు. అతనికి జననం లేదు, మరణం లేదు. ఆ మార్పులేని సాక్షియే నిజమైన ఆత్మ అని శంకరాచార్యులు బోధిస్తున్నారు. అయితే ఈ తప్పుడు గుర్తింపు ఎలా ఏర్పడింది? శంకరాచార్యులు చెబుతారు, దీనికి కారణం అవిద్య. అవిద్య అంటే సాధారణ అజ్ఞానం కాదు.
తన నిజ స్వరూపాన్ని మరచిపోయి శరీరం, మనస్సు, ఇంద్రియాలనే నేను అని భావించడం. ఈ ఒక్క పొరపాటు నుంచే నేను, నాది, నాకోసం అనే భావనలు పుడతాయి. వాటి నుంచే రాగం, ద్వేషం, భయం, దుఃఖం, సంసారం అన్నీ ఉద్భవిస్తాయి. మరి ఈ బంధం నుండి విముక్తి ఎలా లభిస్తుంది? శంకరాచార్యులు ఎంతో స్పష్టంగా చెబుతారు. ఆత్మ కాని దానిలో ఏర్పడిన ఆత్మభావం పూర్తిగా తొలగిపోవడమే మోక్షం. మోక్షం అంటే ఎక్కడికో వెళ్ళడం కాదు, కొత్త ప్రపంచాన్ని పొందడం కాదు, మన నిజ స్వరూపమైన శుద్ధ చైతన్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవడమే మోక్షం. అది సంపాదించాల్సినది కాదు, ఇప్పటికే ఉన్న సత్యాన్ని గుర్తించడం మాత్రమే. అయితే ఈ ఆత్మజ్ఞానం ఎలా లభిస్తుంది? శంకరాచార్యులు ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించారు. మొదట గురువు నుండి శాస్త్రబోధను శ్రద్ధతో వినాలి. దానినే శ్రవణం అంటారు. తరువాత విన్న బోధపై కలిగే సందేహాలను యుక్తితో పరిశీలించి నివృత్తి చేసుకోవాలి. దానినే మననం అంటారు. చివరగా ఆ సత్యంలో మనస్సును స్థిరపరచి నిరంతరం ధ్యానించడం నిదిధ్యాసనం. ఈ 3 సాధనల ద్వారా అవిద్య తొలగి ఆత్మజ్ఞానం ప్రకాశిస్తుంది. మనం తెలుసుకున్నది ఒక గొప్ప సత్యం. బంధం అనేది బయట ఉన్న సంకెళ్ళు కాదు, మన నిజ స్వరూపాన్ని మరచిపోయి శరీరాన్నే నేను అని భావించడం. మోక్షం అనేది ఎక్కడికో చేరుకోవడం కాదు, ఇప్పటికే ఉన్న ఆత్మస్వరూపాన్ని గుర్తించడం. మనం తెలుసుకున్నది ఒక గొప్ప సత్యం. బంధం అనేది బయట ఉన్న సంకెళ్ళు కాదు, మన నిజ స్వరూపాన్ని మరచిపోయి శరీరాన్నే నేను అని భావించడం. మోక్షం అనేది ఎక్కడికో చేరుకోవడం కాదు, ఇప్పటికే ఉన్న ఆత్మస్వరూపాన్ని గుర్తించడం. శంకరాచార్యులు చెప్పిన విద్య మరియు అవిద్య యొక్క నిజమైన అర్థాన్ని మరింత లోతుగా తెలుసుకుందాం. గురువు ఇప్పుడు విద్య మరియు అవిద్య గురించి బోధించడం ప్రారంభించారు. సాధారణంగా మనం విద్య అంటే పుస్తకాలు చదవడం, శాస్త్రాలు నేర్చుకోవడం, అనేక విషయాలు తెలుసుకోవడం అని భావిస్తాం. కానీ వేదాంతం చెప్పే విద్య దీనికి భిన్నమైనది. ప్రపంచం మొత్తాన్ని తెలుసుకున్నా తనను తాను తెలుసుకోకపోతే ఆ జ్ఞానం సంపూర్ణం కాదు. అందుకే శంకరాచార్యులు ఆత్మజ్ఞానాన్నే పరమ విద్యగా ప్రకటించారు. అయితే ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? అది కొత్తగా ఏదైనా సంపాదించడం కాదు, ఇప్పటికే ఉన్న సత్యాన్ని తెలుసుకోవడం. మేఘాలు సూర్యుడిని కప్పినప్పుడు సూర్యుడు మాయమవడు. మేఘాలు తొలగిన వెంటనే సూర్యుడు కనిపిస్తాడు. అలాగే అవిద్య తొలగినప్పుడు ఎప్పటినుంచో ఉన్న ఆత్మస్వరూపం స్వయంగా ప్రకాశిస్తుంది. అందుకే వేదాంతం చెబుతుంది, జ్ఞానం సృష్టించబడేది కాదు, అది వెలుగులోకి వస్తుంది. అవిద్య అంటే ఏమిటి? అవిద్య అనేది పుస్తకాలు చదవకపోవడం కాదు, ప్రపంచ విషయాలు తెలియకపోవడం కూడా కాదు. తన నిజ స్వరూపాన్ని తెలియక శరీరమే నేను, మనస్సే నేను, ఇంద్రియాలే నేను అని భావించడమే అవిద్య. ఈ అవిద్య వల్లే మనిషి జనన మరణాల చక్రంలో తిరుగుతూనే ఉంటాడు. శంకరాచార్యులు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తున్నారు. అవిద్య నిజమైనది కాదు, అది చీకటి వంటిది. చీకటిని తొలగించడానికి కర్రతో కొట్టాల్సిన అవసరం లేదు. ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తే చాలు, చీకటి స్వయంగా తొలగిపోతుంది. అలాగే ఆత్మజ్ఞానం ఉదయించిన క్షణంలో అవిద్య అంతరించిపోతుంది. ఎందుకంటే జ్ఞానం మరియు అవిద్య ఒకే చోట కలిసి ఉండలేవు. కానీ ఒక సందేహం రావచ్చు, ఆత్మ ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటే మనకు అది ఎందుకు కనిపించదు? కారణం ఆత్మ దూరంగా ఉండటం కాదు, మన దృష్టి ఎప్పుడూ బయట ప్రపంచంపైనే ఉండటం. కళ్ళతో ప్రపంచాన్ని చూస్తాం, మనస్సుతో ఆలోచనలను చూస్తాం. కానీ వీటన్నింటినీ గమనిస్తున్న సాక్షిని చూడడానికి మన దృష్టి లోపలికి తిరగాలి. అదే వేదాంతం చూపించే మార్గం. ఉపనిషత్తులు పదే పదే ఒకే సత్యాన్ని ప్రకటిస్తున్నాయి. నీవు వెతుకుతున్న పరమసత్యం నీకు వేరుగా లేదు, అదే నీ నిజస్వరూపం. శంకరాచార్యులు కూడా ఇదే విషయాన్ని బోధిస్తున్నారు. ఆత్మను ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. తెలుసుకోవాల్సింది కొత్త వస్తువు కాదు, తొలగించాల్సింది ఒక్క అవిద్య మాత్రమే. అవిద్య తొలగిన క్షణంలో ఆత్మసత్యం స్వయంగా ప్రకాశిస్తుంది. విద్య అంటే ఆత్మను తెలుసుకోవడం, అవిద్య అంటే ఆత్మను మరచిపోవడం. ఈ రెండింటి మధ్య తేడా పగలు మరియు రాత్రి మధ్య ఉన్నంత స్పష్టమైనది. జ్ఞానం వచ్చిన తరువాత అవిద్యకు స్థానం ఉండదు. సూర్యుడు ఉదయించిన తర్వాత చీకటి నిలవలేనట్లే ఆత్మజ్ఞానం ప్రకాశించిన తరువాత అజ్ఞానం నిలవలేదు. ఇదే శంకరాచార్యులు బోధించిన అద్వైత వేదాంత సారం. ఈ రోజు మనం తెలుసుకున్నది, విద్య అనేది ప్రపంచ జ్ఞానం కాదు, తన నిజ స్వరూపాన్ని తెలుసుకోవడమే. అవిద్య అనేది చీకటి కాదు, తనను తాను శరీరంగా భావించే భ్రమ. ఈ భ్రమ తొలగిన క్షణంలో ఆత్మసత్యం స్వయంగా ప్రకాశిస్తుంది.
తదుపరి ఎపిసోడ్లో శంకరాచార్యులు బోధించిన అత్యంత ముఖ్యమైన విషయమైన ఆత్మ మరియు అనాత్మ మధ్య ఉన్న వివేచనను తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.